చాలా మంది వచ్చి మన పురాణంలో ఇలా ఉంది అలా ఉంది అని ఏవేవో పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను దీని మీద ఒక 2-3 వీడియోస్ చేస్తా. ఫస్ట్ థింగ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుళ్ళ యొక్క రిలేషన్స్ ని ప్రస్తుతం మన రిలేషన్స్ తో కంపేర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దేవుళ్ళు ఎవరికైనా సరే భార్య స్థానంలో ఎవరినైనా కూర్చోబెట్టారు అంటే అది ఆ పర్టికులర్ దేవుడికి కావాల్సిన శక్తి అని అర్థం. అంటే ఇప్పుడు బ్రహ్మకి సరస్వతీ దేవిని ఎందుకు పెట్టారు అంటే, బ్రహ్మ సృష్టి చేయాలంటే ఆయనకి జ్ఞానం కావాలి. అందుకని ఆ జ్ఞానానికి అధిపతి అయి ఉంటేనే ఆయన సృష్టి చేయగలడు. అందుకని ఆయన పత్ని స్థానంలో జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీ దేవుని పెట్టారు. విష్ణుమూర్తి సస్టైనర్, ఆయనకి కావాల్సిన శక్తి ఏంటి? సంపద. అందుకని ఈ సంపద స్వరూపమైన లక్ష్మీదేవిని ఆయన పత్ని రూపంలో పెట్టారు. శివుడు డిజాల్వర్, అంటే ఈ మొత్తం సృష్టిని ఆయనలో డిజాల్వ్ చేసుకోగలిగినంత శక్తివంతుడు. అందుకని ఆయనకి సాక్షాత్తు ఆదిపరాశక్తిని ఆయన పత్ని స్థానంలో పెట్టారు. వినాయకుడు భార్యలు ఎవరు? సిద్ధి, బుద్ధి. వినాయకుడిని మనం ఏమంటాం? ఏదైనా నిరాటంకంగా కార్యం జరగాలంటే వినాయకుడు పూజిస్తాం. ఏదైనా కార్యం సిద్ధించాలన్నా, అది సిద్ధించడానికి మనకు కావాల్సిన బుద్ధిని ఇవ్వాలన్నా అది వినాయకుడు. అందుకని సిద్ధి, బుద్ధి ఆయన భార్యలు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన భార్యలు వల్లి, దేవసేన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎవరు? గాడ్ ఆఫ్ వార్, అంటే సేనాధిపతి, దేవతల యొక్క సేనాధిపతి. ఇప్పుడు దేవతల సేన అంటే ఏంటి? దేవసేన. అందుకని ఆయన భార్యని దేవసేన అన్నారు. వల్లి అంటే చలన శక్తికి రిప్రజెంటేషన్. మనకు పిల్లలు కావాలంటే ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుతామంటే ఆయన చలన శక్తికి అధిపతి, ఆయన మనకు అది ప్రసాదించగలడు. ఇప్పుడు దేవుళ్ళ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? పత్ని అంటే లిటరల్ గా ఆయన భార్య, ఆయన సంసారం చేస్తాడు అని కాదు. మన రిలేషన్స్ దేవతల రిలేషన్ ని కంపేర్ చెయ్యకండి.